ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీరామ్. పోతన భాగవతం. పోతన మన తెలుగు వాళ్ళ పుణ్య రాసులకి పేటి అంటే పెట్టె, ఒక అద్భుతమైనటువంటి పుణ్యపు బుట్ట, బొన్న పుణ్యాల తట్ట. ఆ మహానుభావుడి పాదాలు నమస్కారం చేస్తూ తన యొక్క భాగవత రచనలో మొదట విష్ణువుని, శివుణ్ణి, బ్రహ్మదేవుణ్ణి యథాయోగ్యంగా నమస్కారాలు చేసి నిఖిల భువన ప్రధాన దేవతా వందనం చేసి ఇప్పుడు విఘ్నేశ్వరుని ధ్యానిస్తున్నాడు. అయ్యా, నేను మొదలు పెట్టబోతున్నాను, అడ్డంకులు లేకుండా, నాకు అవరోధాలు కలగకుండా చూడవలసింది అని. ఆదరమొప్ప మృక్కిడుదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రసన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువారికి అశేష జగజ్జననంద వేదికిన్ మోదికి ఖాదికిన్ సమదమోషక పాసాదికి సుప్రసాదికిన్ ఆదరమొప్పి మృక్కిడుదు. పార్వతీనందనుడు హిమాచల కుమారైనటు ఉమాదేవి మనస్సులోని అనురాగ సంపదనంతా కూడా సంపాదించి కల్మషాలన్నింటినీ కూడా భేదించి ఆపదలో ఉన్న వాళ్ళ వినపాలను ఆమోదించి ఆశ్రయించినటువంటి వాళ్ళ విఘ్నాలతలను ఛేదించి మంజుల మధుర భాషణాలతో అశేష భక్తులకు విశేషమైన సంతోషాన్ని ప్రసాదించి నివేదించిన కుడుముల్ని ఉండ్రాళ్ళని కడుపు నిండా ఆరగించి అనుగ్రహించేటటువంటి మూషక రాజును అధిరోహించి ముల్లోకాలకు మోదప్రదాయకుడైనటువంటి వినాయకుడు స్వామికి నేను నమస్కారాలు సమర్పిస్తున్నాను అంటాడు. అని అమ్మ వాగ్దేవి, సరస్వతీదేవి, ఈ అనుగ్రహం లేకుండా నేనేం చేయగలనమ్మ తల్లి అని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. భారతీదేవి చాలా అద్భుతమైన పద్యం. వెనకటి రోజుల్లో చదువుకునే రోజుల్లో హై స్కూల్లో ప్రార్థనా పద్యాలు చెప్పించేవాడు, అసెంబ్లీ పెట్టి దాంట్లో చెప్పించేవాడు. దేన్ని క్షోణితలంబునన్ను సోగమృక్కి క్షోణితలంబునన్ను దురుసోగమృక్కి నుతింతు సైకతశ్రోణికి చెంచరీక జయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికి అక్షతామసుక వారిజ పుస్తక రమ్యపాణికి క్షోణితలంబునన్నిదురు సోగమృక్కిను తింతూ. ఈ నెన్నుదురు, ఈ ఫాలభాగం నేనక తగిలేటట్టుగా సాగిలపడి ముక్కుతారు. ఎవరామె? సైకతశ్రోణి, చదువుల వాణి, అలినీల వేణి అయినటువంటి అక్షరవాణిని నేను సన్నుతిస్తాను. ఆ చల్లని తల్లి ఒక చేతిలో అక్షమాలను, మరొక చేతిలో రామచిలుకను, ఇంకో చేతిలో తామర పువ్వును, మరొక చేతిలో పుస్తకాన్ని ముచ్చటగా ధరిస్తుంది. సుధలు వర్షించే తన సుందర సుకుమార సూక్తులతో అరవింద భవని అంతరంగాన్ని ఆకర్షిస్తుంది. తన కటాక్ష వీక్షణాలతో స్వర నికరాన్ని కనికరిస్తుంది. అలాంటి తల్లి ఆ శారదాదేవికి నేను క్షోణి తలంబనన్నుదురు శోకగా మృక్కి నృతిస్తాను అంటున్నారు పోతనామాచ్యుల వారు. బాగుంది. ఇంకెవరు ప్రార్థించాలా? లక్ష్మీదేవిని ప్రార్థించాలా? ఒక అద్భుతం. ఆయన ఏది రాసినా అద్భుతమే. పుట్టం బుట్ట శిరంబునున్ములవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గును కాడిగల్వను పురాణింపందరం కొంటి మీ దెట్టి వెంట జరింతు తత్పరుని నాకీవమ్మ ఓ అమ్మ మేల్ పట్టును నాకు ముగమ్మ నమిది మీ బ్రాహ్మీదయంబోనిది. ఎవరిని వాళ్ళు ప్రార్థిస్తున్నాడు ఇప్పుడు? కాళికాదేవిని అనుగ్రహి, కాళిదాసుగా అనుగ్రహించినటువంటి కాళికాదేవిని అంటే సరస్వతి. అమ్మ సరస్వతి, నేను శిరస్సుపై పుట్టి
పెరిగినటువంటి ఆది వాల్మీకిగా పుట్టల, అంత పుణ్యం చేసుకోవాలా. పడవలో పోతూ ఉంటే పుట్టి వచ్చిన వ్యాసుడిని కాదు, కవికుల తలకుడైనటువంటి కాళిదాసుడును గానమ్మా. అయినా తగుదనమ్మా అని ఈ పురాణాన్ని ఆంధ్రీకరిద్దామని పూనుకున్నా. నాకేం సమర్థత లేదు. ఎందుకుని వాల్మీకిని కాదు, కాళిదాసును కాదు, వ్యాసుని కాదు. ఇలాంటి ఏం చేయాలో ఏమీ తోచడం లేదు. ఇలాంటి సమయంలో ఎటువంటి మార్గం అవసరమో అది నీవే నాకు అనుగ్రహించి నా చెయ్యి పెట్టుకొని ముందుకు నడిపించమ్మా. ముమ్మాటికి నిన్నే నమ్ముకున్నాను తల్లి, నీవే నాకు ఆధారం. నాకు తెలుసమ్మా నీ కరుణ అపారపారావారం అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆ శారదాదేవిని ప్రార్థిస్తాడు. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారఫేన రజతాజలకాశ పణీత కుంద మందార సుధాపయోధి చితామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మరిగానగ నిల్నడు తెలుగు భారతి. తల్లి భారతీదేవి, సరస్వతి, శారదాదేవి ఇందుటంతా కూడా తెలుగు గురించి వర్ణిస్తాడు. ఆమె తెల్లగా ఉంటుందట. ఆమె వాడే వస్తువులు తెలుపు అంటే జ్ఞానానికి చిహ్నం. లోటస్లో ఉంటుంది ఆమె. ఆమె తల్లి అమ్మ భారతీదేవి తెల్లని కాంతులు వెళ్ళి విరిసేడు శరన్మేఘ కదంబం, శారద చంద్రబింబం, పచ్చకర్పూరం, ఇంకా పటీరం, రాజహంసలు, జాజపూలం చెళ్ళు, నీహారం, డిండీరం, వెండికొండ, వెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెలు, మందారాలు, పాలసముద్రం, బాగా పూజినటువంటి పుండరీకాలు, ఆకాశగంగా ఇవన్నీ కూడా నీ దివ్యమంగళ విగ్రహానికి, నీ శుభాకారానికి ఉజ్వలమైనటువంటి ఉపమానాలు. అలాంటి స్వచ్ఛమైనటువంటి ధవళ సుందరమూర్తి అయినటువంటి నిన్ను కనులారా మనసుదీరా ఎప్పుడు దర్శిస్తానో కదా అమ్మా, నన్ను అనుగ్రహించవలసింది అని ప్రార్థిస్తాడు. ఇంకా ఏమంటాడు అమ్మవారిని? అంబ అంబ లవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీరి విసుత విహారిణి నన్ను కృపదూడు భారతి. ఎవరు రాయగలరండి ఇప్పుడున్న వాళ్ళలో ఇలాంటి కవిత్వం? ఏం అద్భుతంగా రాశాడు ఆయన. ఏం పోలికలండి అమ్మా. వికాస ప్రకాశాలకు మచ్చుతనుకగా ఉండేటటువంటివి అవి విచ్చుతూ ఉన్న కమలాన్ని కరకమలంలో ధరించిన దాని వేయింది అంటే పద్మాన్ని. శరచంద్ర చంద్రికాను రూపమైన స్వరూపంతో అలంకరించుకున్న ఆభరణాల మణిదీప్తు దిగంతాలు వెలిగిపోతూ ఉంటే, పవిత్రమైనటువంటి వేద సూక్తులు నీ ప్రభావాన్ని వెల్లడిస్తూ ఉంటే, భక్త కవుల భావాంబర వీధులలో స్వేచ్ఛగా విహరించేటటువంటి బంగారు తల్లి అమ్మా, నీ కృపారసపు జల్లు నా మీద చల్లి నన్ను కృతార్థుని చెయ్యమ్మా అని ప్రార్థిస్తాడయ్య. ఆంధ్ర భాగవత అవతరణానికి ముందుగా ఎంతమంది ప్రార్థించాడో, ఎలా ప్రార్థించాడో మనం చదువుతూ ఉంటే మనకు కూడా మంచి విద్య పొందుతుంది. ఈ పద్యాలు చదువుకున్న మంచి చదువు వస్తుంది, మంచి జ్ఞానం వస్తుంది, మంచి అక్షర సరస్సులను అనుగ్రహిస్తుంది. ఇప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎవరిని? కాళికాదేవిని, దుర్గాదేవిని. అమ్మల గన్నయమ్మ మనందరికీ బాగా నోటుకొచ్చిన పద్యం. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండియమ్మ దుర్గా మాయమ్మ కృపాభియుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఎవరి అమ్మ? అందరమ్మలకి అమ్మ, అమ్మల కన్నయ్యమ్మ.
ముగ్గురమ్మల మూలపుటమ్మ, ముల్లోకాలకు మూలమైనటువంటి ముగ్గురికి మూలపుటమ్మ ఈమె. ఎవరు? శారదాదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి. వీళ్ళకు కూడా మూలమైన అమ్మ ఈమె. అందరమ్మల కంటే అధికురాలైనటువంటి అమ్మ. అంతేకాదు ఈ రాక్షస మూకలని ఉక్కడిగించినటువంటి అమ్మ. నమ్మినటువంటి వేల్పన మనస్సులలో, వాళ్ళ నిండు గుండెలలో నివసించేటటువంటి అమ్మ. దయాపయోని అయినటువంటి మా అమ్మ ఆ దుర్గా భవాని నాకు మహత్వమైనటువంటి కవిత్వ పటుత్వాన్ని, ఆ కవిత్వ పటు సంపదలను నాకు ప్రసాదించాలి అని ప్రార్థన చేస్తున్నాడు. దీంతో అమ్మవారిని ప్రార్థించాడు. ఇప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాడు ఆయన. హరిగిన్ పట్టపుదేవి, హరిగిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధంపు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుదుల్తో నాడు పువ్వోడి తామరలందుండి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురతన్లేములు వాపు తల్లి సిరియిచ్చుందిచ్చ కళ్యాణముల్. అమ్మా శ్రీదేవి, దేవాదిదేవుడైనటువంటి వాసుదేవుడికి నువ్వు పట్టమహిషివి కదా, పుణ్యాల దీవివి కదా, శ్రీ సంపదలకు మూలకందం కదా, పెన్నిధివి కదా, రేరాజుకు గారాబు చెల్లెలవే, వాణితో శర్వాణితో కూడా క్రీడించేటటువంటి పూబోనివి, అరవింద మంత్రి అయినటువంటి ఆయనకి నారాయణుడికి జవరాలవే, అఖిల లోకాలకు ఆరాధ్యురాలమైనటువంటి ఇల్లాలివి కదా. కాంతులీనే ఒక కటాక్ష వీక్షణంతో శ్రీమన్మంత కటాక్ష అంటే మంత కటాక్షంతోనే భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసి పడేటటువంటి బంగారు తల్లి శ్రీ మహాలక్ష్మి, నీవు మాకు నిత్య కళ్యాణాలు అనుగ్రహించాలమ్మా అని ఇష్టదేవతలందరినీ కూడా ప్రార్థించాడు. సూర్యభగవాను కుమారస్వామిని కూడా సంభావించాడు. మొదట కవితా సరస్వతి విలాస విన్యాసాలు వెలింపజేసినటువంటి వాల్మీకుల వారికి వందనం చేస్తున్నాను. చిక్కుబడినటువంటి వేద సమూహాన్ని మొక్కబోని ఓపుతోటి నేర్పుతో చక్కదిద్దినటువంటి వ్యాసుల వారికి దోషులకి నమస్కరిస్తున్నాను నేను అని మెత్తనైన తీయనైన కులుకులతో శిల్లని సైతం చిగురింపజేసేటువంటి బాణకవికి ప్రణామం చేస్తున్నాను అన్నాడు. ఇట్లా మహానుభావులందరూ కూడా అందజేసి అట్లాగే హరిహరనాథ చరణారవిందాలకు ఆనందాశ్రయంతో మొక్కుతున్న తిక్కనార్యుణ్ణి అభినందించాడు. తన పూర్వ కవులందరినీ కూడా మనసారా భావించి సంభావించాడు. ఈనాటి కవులందరినీ కూడా అభినందించాడు. రాబోయే కవులకు కూడా శుభం పలికాడు. ఉభయ భాషల్లో గద్య పద్యాత్మకాలైనటువంటి కావ్యాలు రచించే నైపుణ్యాన్ని అలవర్చుకొని ఇక ముందుకెడుతూ ఉన్నాడు పోతనామాచ్యుల వారు, మన పుణ్యాల పేటి. వారి నమస్కారం. జై శ్రీరామ్.